ద లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. దేవునితో సరైన సంబంధాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, హౌ షుడ్ వి బిల్డ్ అ హెల్దీ రిలేషన్షిప్ విత్ గాడ్. చిన్నప్పటి నుంచి కూడా నా స్టడీస్ విషయంలో మా మమ్మీ డాడీ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు ఇంట్లో చూపించడానికి కూడా భయపడేదాన్ని. ఒక అరేంజ్మెంట్ ఫామ్ లో తీసుకొని వెళ్ళేదాన్ని. తక్కువ వచ్చినవన్నీ కింద, ఎక్కువ వచ్చినవన్నీ పైన పెట్టి తీసుకొని వెళ్ళేదాన్ని. కొన్ని సార్లు మార్కులు బాగా తక్కువ వచ్చాయన్నప్పుడు పేపర్స్ ఇంట్లో చూపించేదాన్ని కూడా కాదు, బ్యాగ్ ఫ్రంట్ జిప్ లోనే దాచేదాన్ని మళ్ళీ. సో నా 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మంచి మార్క్స్ తో పాస్ అయ్యాను. మా డాడీ వర్క్ ప్లేస్ లో ఉండే ఒక అంకుల్ కాల్ చేసి నన్ను కంగ్రాచులేట్ చేశారు. అంకుల్ మాట్లాడుతూ ఏమన్నారంటే, అమ్మా యువర్ డాడ్ ఈస్ వెరీ ప్రౌడ్ అబౌట్ యూ, ఇక్కడికి వచ్చి నీ గురించే మాట్లాడుతున్నారు, బాగా మురిసిపోతున్నారు అని చెప్పారనమాట. బయటికి కనిపించకపోయినా డాడీ నన్ను చూసి ఇంత మురిసిపోతున్నారు, ఆ డాడీకి నేనంటే ఇంత ఇష్టమా అని తెలుసుకున్న తర్వాత, అమ్మో తక్కువ మార్కులు వస్తే డాడీ తిడతారేమో అనే భయం కన్నా తక్కువ మార్కులు వస్తే డాడీ బాధపడతారేమో మళ్ళీ అనే ఫీలింగ్ ఎక్కువ ఉండేది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మా డాడీతో ఐ స్టార్టెడ్ మెయింటైనింగ్ సమ్ ట్రాన్స్పరెన్సీ. ఏదైనా నేను చేయలేను అనుకున్నప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి ఓపెన్ గా చెప్పేదాన్ని, డాడీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ నేను చదవలేకపోతున్నాను డాడీ, నాకు భయం వేస్తుంది, ఐ డోంట్ థింక్ ఐ విల్ పాస్ ఇన్ దిస్ అని కొన్నిసార్లు నేను ఏడ్చిన మూమెంట్స్ కూడా ఉన్నాయి మా డాడీ దగ్గర. చాలా సార్లు మనం దేవుడి దగ్గర మాట్లాడే వైఖరి ఎలా ఉంటదంటే, మనం చేసే తప్పులు పాపాలు దేవునికి విరుద్ధంగా చేసాం అనుకున్నవన్నీ కిందని పెట్టేస్తూ ఉంటాం. దానిపైన వి స్టార్ట్ ఫార్మింగ్ లెస్. ప్రభు నేను ఇంత ఉపవాసం ఉన్నాను, ప్రభు నేను ఇంత ప్రార్థన చేశాను, ప్రభు నేను ఇంత దశం భాగం ఇచ్చాను, ప్రభు నేను ఇంత వాక్యం చదివాను, ఆయన పైన మనం చేసే పాజిటివ్ పాయింట్స్ అన్ని పెడతా ఉంటాం. ఏదైతే దేవునికి విరుద్ధంగా చేసాం అనుకుంటామో వాటన్నిటిని కింద దాచేస్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడు కూడా మనం ఆయన దగ్గర ట్రాన్స్పరెంట్ గా ఫిల్టర్స్ యాడ్ చేసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆయన దగ్గర ఉండాలని ఇష్టపడతాడు. కానీ చాలా మందికి అది పాసిబుల్ అవ్వదు. ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ సిన్, పాపాన్ని గురించిన విచక్షణ. ఇది ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని ఎత్తిపడుస్తూ ఉంటుంది అనమాట. నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ పాపం చేసావు, నీకు అర్హత లేదు, నువ్వు ఇది నువ్వు అది అని మీకు గిల్టీ ఫీలింగ్ లోకి తీసుకొని వెళ్తుంది. ఈ పర్టికులర్ ఫీలింగ్ ఏదైతే మన హృదయంలో ఫామ్ అయిపోతూ ఉంటుందో అది దేవుని దగ్గరికి వెళ్లకుండా మధ్యలో ఒక అడ్డుగోడగా నిలుస్తుంది. మానవులుగా మన అందరికీ కాన్షియస్నెస్ ఆఫ్ సిన్ అంటే పాపాన్ని గురించిన విచక్షణ ఉండడం చాలా మంచిది. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, అదే కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమను గురించిన విచక్షణ. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా క్షమిస్తున్నాడో అని ఒక విచక్షణ మనకు ఉన్నప్పుడు మనం పాపాన్ని ఎదుర్కొనే వైఖరి కంప్లీట్ గా మారిపోతుంది. ఇంకా దేవునిలో ప్రేమలో పడేలా చేస్తుంది. మనం ప్రేమించే వారిని మనం హర్ట్ చేస్తామా అండి? కాబట్టి పాపం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకుంటాం, అయ్యో ఇది చేస్తే నా దేవుడు బాధపడతాడేమో అని. దేవుని ప్రేమను గురించిన విచక్షణ గిల్టీ ఫీలింగ్ తో ఆయనకు దూరం అయ్యేలా చేయదు, కానీ ఇన్ఫాక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా ఈ తప్పు చేశాను అని ఓపెన్ గా ఒప్పుకునే ధైర్యాన్ని మనకిస్తుంది. దేవునితో మంచి రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే దేవుని కోసం మీరు ఎంత చేశారన్న వాటి గురించి మాత్రమే కాకుండా ఏమి చేయలేకపోయారో అన్న వాటి గురించి కూడా ఓపెన్ గా ఒప్పుకోండి. ఏ గిల్టీ ఫీలింగ్ ని పెట్టుకోకుండా దేవుని దగ్గర ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ప్రయత్నించండి. వాటన్నిటిని జయించడానికి దేవుడే సహాయం చేస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ.